సో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో మొత్తానికైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. జూలై 24 టైం వచ్చేసి 5:20 అయితే అవుతుంది అనమాట. ఈవినింగ్ అప్డేట్ ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే మీకు దగ్గరికి వెళ్ళి అయితే డీటెయిల్ అయితే చూపిస్తాను అనమాట. సో అదేవిధంగా మనకు నిన్నైతే నైట్ ఈవినింగ్ వచ్చి అప్డేట్ ఇచ్చి ఉండే. నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేమి వర్క్ జరిగినాయి దగ్గరికి వెళ్ళితే మీకు కంప్లీట్గా అయితే డీటెయిల్ అయితే చూపిస్తాను. సో అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. అందరికీ జై శ్రీ గణేష. జై శ్రీ గణేష. ఈవినింగ్ టైం వచ్చేసి 5:20 అయితే అవుతుంది అనమాట. సో ఈరోజు మనకు జూలై 24 అప్డేట్ అనమాట. సో ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్గా అయితే మాట్లాడేసుకుందాం. సో ఇప్పుడైతే అన్న వాళ్ళు అయితే మనకు లాంగ్ వ్యూ అయితే చూపిస్తున్నాం చూడండి. సో అదేవిధంగా అన్న వాళ్ళు అయితే మనకు కార్పెంటర్ వర్క్స్ కానీ అదేవిధంగా వెల్డింగ్ వర్క్స్ కానీ పైన అయితే అన్న వాళ్ళు చేస్తున్నారు. సో ఒక్కసారి చూడండి, ఒకసారి పైకి అయితే చూపిస్తాను మీకు. సో పైన మ్యాక్సిమం మనకు పైన వచ్చేసి టాప్ ప్లేస్లో అన్న వాళ్ళు అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. అదేవిధంగా కింద కూడా మనకు కొంచెం కార్పెంటర్ అన్న వాళ్ళు కూడా ఏమన్నా కొబ్బరి తాళ్ళతో అయితే సాయంతో అయితే మనకు చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే నేను చూపించేస్తా. లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోదాం గైస్. సో చూసుకోండి, మనకైతే లాంగ్ వ్యూలో అయితే మనకు అక్కడ అన్న వాళ్ళు అయితే డొనేషన్ కౌంటర్ దగ్గర అయితే కూర్చున్నారు కొంతమంది. సో అదేవిధంగా మనకు వర్షం కూడా బాగా పడుతుంది అబ్బా, చాలా అంటే చాలా వర్షం పడుతుంది. అసలు ఇది చాలా రోజుల నుంచి అయితే ఒక 3 days అవుతుంది బాగా వర్షం పడుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఏదైతే మన మెయిన్ మండపం ఉందో ఆ బేస్ దగ్గర అయితే ఉన్నాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే మనకు పూజ జరిగింది చూసారా. పూలదండ వేసుకుని మనకు టెంకాయలు అయితే కొట్టడం అయితే జరిగింది. ఇది ఎందుకు కొట్టారంటే ఈరోజు అయితే ఆ స్వామివారికి మెయిన్ హెడ్ పెట్టారు కదా, మెయిన్ హెడ్కు వెనకాల 3 తలలు అయితే పెట్టారు. ఇంకా 3 తలలు అయితే పెట్టలేదు, పెడతారు అది కూడా. సో అందుకు అన్న వాళ్ళు అయితే పూజ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా చూసుకోవచ్చు, మనకు తడకలు అయితే ఆల్మోస్ట్ అయితే పై దాకా వెళ్ళిపోయాయి అన్నమాట. సో చూసుకోవచ్చు, మనకు అన్న వాళ్ళు ఏదైతే మనకు గోవా పై దాకా అయితే వెళ్ళిపోయింది. చూపించడం కూడా కష్టమవుతుంది. మ్యాక్సిమం నేనైతే ప్రయత్నిస్తా, నాకు తోచినంత వరకు నా వీడియోలో చూపిస్తా. సైడ్ కూడా వెళ్ళి మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తా చూడండి. సో చూసుకోవచ్చు, పై దాకా చూసుకోవచ్చు. సో అమ్మవారికి మెయిన్ అయితే చేయి ఏదో ఉందో చేయి అయితే పెట్టేశారు, అటు సైడ్ చేయి పెట్టారు, మెయిన్ చేతులు పెట్టేశారు అనమాట. అంటే సైడ్ చేతులు కాదు, ఓన్లీ మెయిన్ చేయి అనమాట. సో ఇక్కడ అక్కడ పెట్టేశారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి చూడండి. అక్కడ అన్న వాళ్ళు అయితే అక్కడ ఒకసారి జూమ్ చేస్తాను నేను చూడండి. అక్కడ అయితే అన్న వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. పైన చూసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం ఇది మెయిన్ చేయనమాట. సో చూసుకోవచ్చు, ఇక్కడ అన్న వాళ్ళు వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు చూడండి. ఇంకా వర్క్స్ అయితే చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు. ఇంకా తొందర అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను నేను. సో మ్యాక్సిమం అయితే ఈరోజు వచ్చేసి మనకు అప్డేట్ మెయిన్ 3 తలలు పెట్టేశారు, ఎవరు చెప్పలేదు ఇంతవరకు. సో మనం చెప్తున్నాం. సో అదేవిధంగా పూజ కూడా చేయంగా కూడా ఇంతకుముందే జరిగిందనమాట. ఒక జస్ట్ ఒక 1 hour 2 hour అయిందని అన్న చెప్తున్నాడు. సో అన్న అయితే అడిగాను నేను ఇంతకుముందే. సో అదేవిధంగా మనకు రైట్ సైడ్ మండపం యాజ్ యూజువల్గా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చూడండి యథావిధిగా ఉందో, దీనికి ఏం మార్పు లేదు. ఆల్మోస్ట్ అయితే మనకు రైట్ సైడ్ మండపం అయితే క్లియర్గా అయితే రెడీ అయిపోయి ఉందన్నమాట. ఇక్కడ కూడా కొంచెం అన్నవాళ్ళ కమిటీ సభ్యులు ఇక్కడ కూర్చున్నారు కొంతమంది. సో అదేవిధంగా మనకు రాములు కాక అన్న. సో అదేవిధంగా ఇక్కడ మనకు ఏదైతే జాలి వచ్చిందనమాట. సో మెయిన్గా మన వినాయకునికి రెడీ చేస్తారు కదా, ఆ జాలి అయితే సో అదేవిధంగా మెయిన్గా అయితే మనకు స్వామివారికి ఏదైతే మట్టి సాయంతో చేస్తారో ఆ జాలితో సాయంతో అయితే మనకు అమర్చి అయితే మనకు అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తారనమాట. అదేవిధంగా మనకు పక్కనే మనకు స్వామివారికి ఏదైతే లెఫ్ట్ సైడ్ మండపం ఉందో ఆ మండపం కూడా ఒకసారి చూసేసుకుందాం. సో చూసుకున్నైతే మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో అయితే అన్న వాళ్ళు అయితే ఇక్కడ రాడ్లు అయితే సన్న రాడ్లు అడ్డంగా నిలువు అయితే ఆల్మోస్ట్ అయితే సగం కంప్లీట్ చేశారు, ఇంకా సగం ఉందన్నమాట అక్కడ వరకు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తారనమాట. రేపు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది నేను అనుకుంటున్నాను. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంకా చిన్న మేజర్ వర్క్స్ అయితే ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. సో సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో మనకు సైడ్ ఫ్రేమ్ కూడా కంప్లీట్గా కాలేదు. ఆ సైడ్ ఫ్రేమ్ ఆల్మోస్ట్ అయితే మనకు కమాన్ రాడ్లతో రౌండ్గా అయితే పెట్టేశారనమాట. కాకపోతే సన్న రాడ్లు అయితే వచ్చేస్తాయి, దాన్ని కూడా వెల్డింగ్ చేసేస్తారు. సో ఆల్మోస్ట్ రేపటికైతే ఇది కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా పైన ఏదైతే చిన్న మేజర్ వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ కూడా చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఇంకా తడకలు వేసేసారు, మొత్తం టోటల్గా అయితే కట్టలు కట్టేశారు. అబ్బా ఆల్మోస్ట్ చూడడానికి కూడా కొంచెం కూడా స్పేస్ అయితే లేదు.
చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అనమాట. సో మొత్తం అన్న వాళ్ళు తడకలు వేసుకొని పైననే వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఒక రేపటి వరకు అయితే ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి ఏదైతే 3 తలాలు వస్తాయో ఆ 3 తలాలు కానీ అక్కడనే వెల్డింగ్ వేసుకొని పెట్టేస్తారు. సైడ్కి ఏదైతే మనకు 14 చేతులు అవి వస్తాయి కదా, ఆ చేతులు కూడా పైన చేసేసుకుంటారు అనమాట తడకల మీద. సో కింది నుంచే చూపిస్తాం కాబట్టి అంత క్లారిటీగా కనిపించదు. సో మేము మ్యాక్సిమం ఎంతవరకు జరిగేది ఏమేమి అప్డేట్ అయ్యేది అదొక్కటైతే చెప్తామన్నమాట. అదేవిధంగా మనకైతే వర్షం అయితే నిన్న నుంచి అయితే నా స్టాప్గా అయితే పడుతూనే ఉంది. ఒక టూ డేస్ అవుతుంది. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మొత్తం ఎంత పచ్చిగా ఉందో మనకు బయట కూడా ఒకసారి. అదేవిధంగా అన్న వాళ్ళు అయితే ఇంత వర్షం పడుతున్నా కూడా వెల్డింగ్ వర్క్స్ అన్నవాళ్ళు కానీ, అదేవిధంగా నాగబాబు టీం కార్పెంటర్ వర్క్స్ అన్నవాళ్ళు కానీ చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. సార్ చూసుకోవచ్చు పైన అయితే ఇప్పటికి కూడా వెల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. సో మీకు ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను, కనబడతారో కదా నాకు తెలియదు. సో అన్నవాళ్ళు అయితే మనకు అక్కడ ఏదైతే అక్కడ చూడండి ఆ కట్టెల మీద అయితే మనకు ఆ గోవ మీద అయితే అట్లనే కూర్చొని అయితే వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా స్వామివారికి ఏదైతే మనకి ఇక్కడ సైడ్ ఉందో ఆ సైడ్ భాగాల్లో కూడా మనకు బేస్ చూపిస్తారు చూడండి. అక్కడ కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే అయింది అనమాట. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకైతే ఇక్కడైతే పై దాకా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనకు వెల్డింగ్ ఉందో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే చూసుకోవచ్చు చాలా వర్క్స్ అయితే జరిగాయి అనమాట. అదేవిధంగా మనం దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేసుకుందాం. బ్యాక్ సైడ్ కూడా ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకు అంకుల్స్ అయితే ఇక్కడ అయితే మనకు పత్తిలాగా ఉంది. ఇక్కడ దీని అయితే తీస్తున్నారు. ఏంది కాక ఇది ఏమంటారు? సుత్తులు కన్నీ తాడు దాన్ని తీసి మట్లా కలిపి పెడతాం వినాయకునికి. మన వినాయకుని తయారు చేసేటప్పుడు మట్ల పెట్టి. ఇంకా ఇది ఒకటేనా ఇంకేమన్నా ఏమేమి కలుపుతారు? ఒరిసా పుట్ట, బియ్యం పొట్టు. ఓకే ఇది ఇసుక వచ్చి నైస్గా జల్ల పట్టించేసి మూడు కలిపి తొక్కాలి. పలుకు రాదు లేకుండా మంచి ఉంటుంది. సో చూసుకోవచ్చు మనకైతే కాగా వచ్చేసి మనకి ఏదైతే మనకి దూదిలాగా ఉందో ఇది ఒకటి మెయిన్గా మనకు మట్టి వరి పొట్టు మట్టి ఉసికే మొత్తం మిక్సింగ్ చేసి కలిపి పెడతారు. వరి పొట్టు అదేవిధంగా మనకు ఏదైతే ఈ దూది పత్తి ఏదైతే ఉందో ఇది అన్నీ కలిపేసి అయితే దేవునికి అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ అయితే చిన్న చిన్నగా తీసేసుకొని అన్న వాళ్ళు సరి చేసుకుంటున్నారు చూడండి. ఇక్కడ రెడీ చేసి పెడుతున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ. సో అదేవిధంగా చాలామంది అయితే ఇండ్లలో జాలి టైప్ లాగా ఉంటుంది కదా, ఆ జాలి చూడండి. ఇది ఇసుక తెరలాగా ఏదైతే మనకు కిటికీలా కానీ ఇవన్నీ పెట్టేసుకొని పెట్టుకుంటారు కదా, ఆ జాలి అయితే వచ్చిందనమాట. సో ఇదే జాలితో అయితే మనకు ఆ స్వామివారి ఏదైతే మెయిన్ బాడీ ఉందో ఆ బాడీకి సుట్టేసి అయితే మనకు ఇంతకుముందు అన్నవారు చెప్పినట్టు వరి పొట్టు అదేవిధంగా మనకు ఆ దూది లాగా పత్తి ఏదైతే ఉందో ఆ పత్తితోటి అవన్నీ మిక్స్ చేసి మట్టితోటి మిక్స్ చేసి అయితే స్వామివారికి అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు మీరు స్వామివారిది మెయిన్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ నుంచి చూసుకోవచ్చు మీరు. ఒకసారి కాళ్ళు చూడండి స్వామివారి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో, పై దాకా చూడండి ఒకసారి చూపిస్తాను. సో పై దాకా అంటే ఆల్మోస్ట్ కట్టెలు ఉన్నాయి. సో కనిపించదు మీకు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో మనకి ఇక్కడైతే మనకు హైదరాబాద్ గణేష్ని ఎవరైతే రెడీ చేస్తారో అందులో అన్న అయితే పెద్ద మంచి అనమాట అన్న. సో అన్న కూడా దాంట్లో మట్టి వర్క్స్ కళాకారుడు అనమాట. అన్న కూడా చేస్తాడు. అన్నకు వచ్చేసి ఇప్పటికీ ఒక 48 ఇయర్స్ అయితే ఉంటాయి. సో అంకుల్ నమస్కారం. అంకుల్ నమస్కారం తమ్ముడు. చెప్పండి అంకుల్ ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా మనకు మట్టి వర్క్స్ చూస్తున్నారు కదా. అవును, ఫస్ట్ వెల్డింగ్ లో 90% వచ్చేస్తుంది. 90% కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఈ జాలి కబుతర్ జాలి దీనికి పేరు. అవును, ఇక్కడ జాలి వచ్చింది. ఈ జాలి మొత్తం కడతారు. దాని తర్వాత ఒరిసేను గడ్డి. ఒరిస్సా గడ్డియా? వరిసేను పొట్టు వేరు గడ్డి వేరు. గడ్డి వస్తుంది, మట్టి అప్లై అయిపోయింది. దానికి ప్రతి ఒక్కొక్క ఇంచుకి చుట్టుతారు సుత్తులు. మనకి ఎన్ని తేరాలు వస్తాయి, ఎన్ని లేయర్ వస్తాయి? ఒకటే లేయర్ 3 లేయర్ అవుతుంది. 3 లేయర్లు. ఒక లేయర్ గడ్డి, ఒక లేయర్ నేను చూపించింది ఇసుక పొట్టు పులిసేరు పొట్టు, అది ఒక లేయర్. దాని తర్వాత ఒట్టి మట్టితోటి ఫినిషింగ్ చేస్తారు. దాంతో ఒక 1000 మీటర్ బట్టలు ఫెవికాల్తో ఓకే.
బట్టల్లో నైస్ అయిన తర్వాత 99% రెడీ మొత్తానికి 99% రెడీ అయిపోతాడు మన రెడీ గణేశుడు. అయిపోతుంది. మనకి మట్టి ఎన్ని బస్సాలు వస్తుంది? బస్సాల లేకపోతే మీద పడుతుంది 1000 బస్సాలు. ఓకే, తక్కువ. లారీలో అంటే లారీ తోటి డైరెక్ట్ తీసుకొస్తారా? డైరెక్ట్ వచ్చేస్తారు లారీ రోడ్డుకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంకుల్ మట్టి మనకి? ఇంకా ఇది కావాలి, ఇంకా మీద పాంపు పెట్టాలి, పాంపు పెట్టాక మట్టి వస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతాయి మన వినాయకునికి మట్టి పని? మట్టి పని ఇంక 2 రోజులు అంటే 2 రోజులు పడుతుందా? ఎంతమంది వచ్చారు మన కళాకారులు? 80 మంది వస్తారు టోటల్. 80 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 30. బాంబే 30, ఒరిస్సా నుంచి ఒక 20, ఒరిస్సా నుంచి 20, చెన్నై నుంచి ఒక 30, చెన్నై నుంచి 30, 20, 30, మళ్ళీ 30, 80 మంది ఆల్మోస్ట్. మన పెద్ద గణేష్ ఏదైతే తయారు చేస్తారో ఆ గణేష్ వచ్చేసి మొత్తం 80 మంది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అందులో పెద్ద అంకుల్ అనమాట, మెయిన్ పర్సన్ అనమాట. అన్ననే మొత్తం ఫస్ట్ నుంచి. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ చేస్తున్నారు అంకుల్? 35 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 30 సంవత్సరాలు హైదరాబాద్ గణేష్ చేయడం. సో చాలా అంటే చాలా గ్రేట్ అన్న వాళ్ళు అయితే 30 సంవత్సరాల నుంచి అయితే ఈ అంకుల్ అయితే ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనకైతే వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, మనకు మట్టి ఎప్పుడు వస్తుంది ఆల్మోస్ట్ అయితే అంకుల్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో మనకు ఇంకా ముందు పైన వర్క్స్ జరిగేటప్పుడు అయితే ఇంకా మీకు డీటెయిల్ టు డీటెయిల్ అయితే చెప్తాను. సో అదే విధంగా మనకు మట్టి అయితే ఫినిషింగ్ జరుగుతుంది కదా, అప్పుడు ఆల్మోస్ట్ మేము కూడా పైకి అయితే వచ్చి మీకు కంప్లీట్ చూపించడం జరుగుతుంది. పైన పంపారు మాక్సిమం. ఇప్పుడు అంటే మీకు చిన్న స్టార్టింగ్ లో కింది నుంచి చూపించడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అట్లా అప్డేట్ డైలీ టు డైలీ అప్డేట్ ఇస్తాను. తరపలు ఉంది కదా, అవునవును, వీళ్ళు మీరు ఎక్కడ నడవడానికి కష్టం. అవును, అందుగురించి ఈ కెమెరా వాళ్ళని మీద పంపారు. సో చూసుకోవచ్చు యూట్యూబర్లు కూడా ఎవరు వచ్చినా ఈ కింది నుంచే వీడియో తీయాల్సిందే. మాక్సిమం పైకి అయితే ఎవరు వెళ్ళనియరు, ఏమున్నా కింది నుంచి అప్డేట్ చేయాలి. సో టోటల్ గా అయిపోయినాకైతే మనకు అప్పుడైతే చూపించడానికి వస్తుంది. ఏమున్నా కొంచెం మనం జూమ్ ఎక్స్ చేసి ఇంకా 44 days అయితే తర్వాత అయిపోతే మనం కర్రలు తీసేస్తారు, అప్పుడైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ రోజుకి వచ్చేసి మనకు అప్డేట్ ఇది. మనం అంకుల్ ఇంతకుముందు మాట్లాడాను అంకుల్ తోటి. సో ఆల్మోస్ట్ అయితే మనకు మట్టి వర్క్స్ గురించి కానీ అదేవిధంగా ఆ దేవునికి ఏ విధంగా తయారు చేస్తారు మొత్తం అన్నీ అయితే మనకు దాంట్లో మొత్తం మిశ్రమాలు ఏమేమి కలుపుతారో మొత్తం చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను ఫిలిం నగర్ నుంచి అయితే రావడం జరుగుతుంది డైలీ మీకు అప్డేట్ ఇవ్వడానికి. సో ఇప్పుడైతే వర్షం తగ్గిపోయింది అనమాట. వర్షంలో పడుతున్నా కూడా నేను ఆ నుంచి ఇంత దూరం వచ్చి అప్డేట్ ఇస్తున్నా. సో మా కష్టాన్ని గుర్తించే ప్రతి ఒక్కరైతే కొంచెం లైక్ అయ్యండి, సపోర్ట్ చేయండి, కొంచెం కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా 10 మందికి తెలిసేలా షేర్ చేయండి గైస్. అందరికీ జై శ్రీ గణేష. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.